హలో అన్న. అయితే ఇలా డేట్ వచ్చేసి 10th, ఈఎంఐ కటింగ్ రోజు శనివారం. అయితే ఇది మన బిహెచ్ఎల్ లింగంపల్లి ఉంది కదా, అయితే అక్కడ బస్టాండ్ దగ్గర పంపు కాదు ఇది, దానికంటే ముందు ఉంది. ఇది ఫ్లైఓవర్ ఎక్కక ముందు ఇండియన్ ఆయిల్ పంపు ఉంది. అయితే ఇక్కడ 2 స్టేషన్స్ ఉన్నాయి మనకు పైప్ లైన్ కలెక్షన్. ఇక్కడ ప్రెషర్ కూడా సూపర్ ఉంది. నమస్తే. ఇవాళ డేట్ వచ్చేసి 10th జనవరి 2026 శనివారం. అయితే మన బాన్సోడా ట్రిప్ అయితే అయిపోయింది. అయితే ట్రిప్స్ అయితే అన్నీ క్లోజ్ చేసేసిన. మొత్తం టోటల్గా అయితే చెప్పినా కదా, 100 దాకా 6,000 అయినాయి. అయితే ఇప్పుడు సిఎన్జి అయితే నింపేసుకున్నా. అది ఇది ఇవాళ లెక్క కింద వస్తుంది. ఈ ట్రిప్స్ అయితే 0 చేస్తున్నా. ఇప్పుడు ఏదన్నా పడితే చేస్తా, లేకపోతే ఎక్కడైనా బండి పెట్టేసుకొని పడుకుందాం అనుకుంటున్నాను నేనైతే. ఈ మెయిన్ రోడ్ల మీద ఎందుకు పెట్టుకున్నామంటారు నాకు అర్థం కాదు. అయితే సిఎన్జి ఇండియన్ ఆయిల్ పంప్ ఉంది. అది చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా, అంటే ఇక్కడ పంప్ ఉంది కదా, ఇది బిహెచ్ఎల్ పంపు హెచ్పి. అయితే ఇక్కడ కాకుండా స్టార్టింగ్లో కూడా ఉంది పంపు. అది కూడా సేమ్ పైప్ లైన్ కనెక్షనే ఉంది అన్న. అది కూడా సూపర్ ఉంది. ప్రెషరు 2 పంపులు ఉన్నాయన్న ఇక్కడ లింగంపల్లిలో. సూపర్ అన్న. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంత పొద్దున అయితే ఏం బుకింగ్లు ఉండవు కాబట్టి ఇటు సైడ్ లింగంపల్లి సైడ్ పోయేసి అయితే పడుకుందాము. ఇప్పుడు ఇక రాత్రి చూద్దాం, ఒక 15 మినిట్స్ చూస్తా. ఏదన్నా మన సైడ్ పడితే ఓకే, లేకపోతే క్లోజ్ చేసేద్దాం. లేకపోతే ఎక్కడన్నా ఫస్ట్ టీ అయితే తాగుదాం. నోరు మొత్తం చేదు అయిపోయింది. ఎట్లా అనుకున్నారు బండ్లు పెట్టేసి ఇట్లా. ఇది రిస్క్ అన్న, ఏంటంటే టర్నింగ్ పాయింట్ కదా, ఇట్లా అనుకోవద్దు. చలి అయితే ఘోరంగా ఉంది. గ్లాస్ దించినా కదా, బాగా చలి పెడుతున్నది. టైం అయితే 2 అవుతుంది అన్న. కంపెనీ బండ్లు చూడండి ఎట్లా ఉరుకుతారు. ఈ ఉరుకుట్లని ఏదన్నా అవుతుంది, రిస్క్ ఉంటుంది. కంపెనీలు అలా పెడతా అంటారు కదా, ఇట్లా ఉంటుంది. చూడండి, అగో 2 బండ్ల మధ్యలో నుంచి గ్యాప్ ఉన్నదని కాదు, అన్నిసార్లు మనకు లక్ ఉండదు అన్న. ఏదో ఒకసారి మనకు కూడా మైనస్ ఏదో ఒకటి అవుతుంది. అందుకే జాగ్రత్తగా నడపాలి ఈ బండ్లలో. ఇట్లా తీసుకొని ఏదైనా గల్లీలలో చూసి పెడదాము. నేనైతే ఏమనుకుంటున్నా అంటే, వెళ్దాం ఇక. హాయ్, హలో గాయ్స్. అయితే అన్న, మన ఫస్ట్ ట్రిప్ అయితే ప్రీమియర్ ట్రిప్ కంప్లీట్ అయింది. ఇక్కడ మంగళ్ ఘాట్ దగ్గర అయితే లొకేషన్ అయితే ఇక్కడే ఉంది. దించేసిన కస్టమర్. ఇది అగాపురా అని ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ వేర్ హౌసెస్ ఉన్నాయి, అంటే హోల్సేల్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ టూ మచ్ ట్రాఫిక్ ఉంది. ఇటు సైడ్ మార్నింగ్ టైం కాబట్టి, సాటర్డే కాబట్టి ఇక్కడ బుకింగ్ అయితే తీసుకొచ్చిన. అమౌంట్ వచ్చేసి 420 రూపీస్. ప్రీమియర్ ట్రిప్. మనకు టైం వచ్చేసి 35 మినిట్స్ అయితే పట్టింది. 17 కిలోమీటర్స్, 16 to 17 కిలోమీటర్స్ అయితే అయింది అన్న. ట్రిప్ డీటెయిల్స్ అయితే వీడియోలో పెడతాం మీకు, చూడండి. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ మెహదీపట్నం వెళ్ళిపోతా, ఎందుకంటే ఇది రష్ ఏరియా. మార్నింగ్ టైం కాబట్టి ఇక్కడికైతే వచ్చిన. మామూలుగా అయితే నేను రాను, మధ్యాహ్నం ఈవినింగ్ టైంలో అయితే ఈ సైడు బుకింగ్స్ పడతలేవని తీసేసుకొని వచ్చిన. అయితే మంచి చేయండి, బుకింగ్స్ అయితే అన్న. అయితే మన ఫస్ట్ కంప్లీట్ అయింది. సెకండ్ ట్రిప్ అయితే పడింది. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. కానీ ఇక్కడ ఇది మంగళ్ ఘాట్ ఏరియా డేంజర్ ఉందన్న. ఏందన్న, మరి ఫోన్లు చూసుకుంటూ నడుపుతున్నారు. హారన్ కొడితేనేమో ఉల్టా నాకే తిడుతున్నారు. ఈడ ఫోన్ అదే ఆపోజిట్ వస్తుందని హారన్ కొట్టిన. ఎందుకు హారన్ కొట్టి, వెనక నుంచి కూడా సైడ్ అంట. ఏందిరా బాబు, మొత్తం హెడేక్ ఏరియా ఉందన్న ఇది. మళ్ళా ఇక్కడైతే పర్లేదు,
ఇది మెహదీపట్నం ఆసిఫ్ నగర్లో కూడా వస్తారు మీరు కానీ ఇట్లా ఫోన్లు చూసుకుంటా ఇట్లా కడుగొట్టుకొని పోరు, కొద్దిగా దబాయించిపోతారు. కానీ అక్కడైతే మా చాలా రిస్క్ ఉన్నదన్న. సాయంత్రం పూట వెళ్తే ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. అప్పుడైతే ఓడినాడు అది ఇంత పొద్దున్ననే తగులుతుండే. జస్ట్ మనకు ఓపుకున్నది కాబట్టి ఎప్పుడైనా సరే ఆగిపోతాం, మనం స్లో అవుతాం. మన తప్పున అంత తప్పున నేనే సరి చెప్తా అన్న. ఇక్కడ హైదరాబాద్లో ఉండాలంటే గదే చేయాలి, అయితేనే లైఫ్ సక్సెస్. ఏం చిన్న రోడ్లు ఉన్నాయన్న, ఈ ట్రాఫిక్ టైంలో అయితే చచ్చిపోతాం ఈ రూట్లో వస్తే మాత్రం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదన్నా పెద్ద బస్సు వచ్చింది అనుకోండి, మినీ బస్సు, రోడ్ క్రాస్ కావాలంటే కష్టం అవుతుంది. సరే మరి పికప్ లొకేషన్కి వస్తున్న వీడియో లాంగ్ అవుతుంది, వద్దన్న కట్ చేసేద్దాం. హలో అన్న, అయితే మన సెకండ్ ట్రిప్లోనే ఉన్నా. ఈ గల్లీలు చూడండి, ఏం గల్లీలు ఉన్నాయన్న. మన కొండాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో అయితే ఇంత టెన్షన్ ఉండదు. ఎందుకంటే కొద్దిగా ఆడ మనం హరణి ఇంత ఉండవు, ఎక్కడో కొన్ని ప్లేసెస్లో ఉంటాయి. కానీ అక్కడ నుంచి అయితే బుకింగ్స్ పడలే. ఇదైతే ఫస్ట్ టైము, మొత్తం చడా ఉంది. హాయ్ హలో అన్న, అయితే నమస్తే. మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ట్రిప్. అయితే అమౌంట్ వచ్చేసి 190 రూపీస్, 5.5 కిలోమీటర్స్. అయితే 13 మినిట్స్లో అయితే ట్రిప్ తొందరగా కంప్లీట్ అయిపోయింది బ్రో. తొందరగా అంటే సూపర్ అయిపోయింది. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు టోటల్ అమౌంట్ వచ్చేసి 610 రూపీస్ అయినాయి. 2 ట్రిప్లే అమౌంట్, 2 కూడా ప్రీమియర్ ట్రిప్లే. 610 రూపాయలు అయినాయి. అయితే సార్ వచ్చేసి ఫస్ట్ కస్టమర్ వచ్చేసి అక్కడ మంగళ హాట్ అయితే అక్కడ దించా కదా. అయితే కస్టమర్తో కొద్దిగా కన్వర్జేషన్ బాగా అయింది, మంచిగా అనిపించింది మాట్లాడి. ఇక్కడ గురించి అడిగారు. అయితే డ్రైవింగ్ ఇట్లుంది, ఇక్కడ బైక్స్ చాలా డేంజర్ నడుపుతున్నారు అని చెప్పారు. అయితే అక్కడ వాళ్ళు కొండాపూర్లో ఉంటారు, అక్కడ అంత లేదు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో కలవాలని అక్కడికి వెళ్ళారంట. అయితే ఇట్లా కన్వర్జేషన్ చేస్తూ ఉండాలి, కస్టమర్స్తో మాట్లాడితేనే మాట్లాడాలా. లైక్ కొందరు ఏంటంటే చిరాకు పడతారు, మాట్లాడారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ మాట్లాడతారు కదా, మాట్లాడాలి. అయితే సెకండ్ ట్రిప్ కూడా కస్టమర్ వచ్చేసి కొద్దిగా యాంగ్రీగా కూర్చున్నారు. అయితే మంచిగా కొద్దిగా లైట్ స్మైల్ ఇచ్చి సార్ లొకేషన్ చూసి ఆ చర్చ్కి వెళ్తున్నారు, కొద్దిగా కోపంలో కనిపిస్తున్నారు. అయితే గుడ్ మార్నింగ్ చెప్పి, సార్ చర్చ్కి వెళ్తున్నారు కదా, మీరు క్రిస్టియనా సార్ అని అడిగిన. అవును, ఏమైందంటే, లేదు సార్ మా ఊరికి వెళ్ళేటప్పుడు మెదక్లో కూడా పెద్ద చర్చ్ ఉంది, క్యాథలిక్ అంటే సంథింగ్ పేరుంది, పేరు గుర్తులేదన్న, మిస్టేక్ చెప్తే బాగుండదు. అయితే ఇట్లా అది వరల్డ్లో ఏదో అవార్డు కూడా వచ్చింది, సెకండ్ లార్జెస్ట్ సంథింగ్, ఇండియాలోనూ వరల్డ్లోనూ. అయితే అది బ్రిటిషర్స్ కట్టింది అప్పట్లోది, పాతది. కాకపోతే ఇప్పటికి కూడా స్టాండర్డ్గా ఉంది, మొత్తం షైనింగ్ గ్లాసెస్. అది అక్కడ తిరగడానికి కూడా వెళ్తాం మేము. అయితే నేను కూడా వెళ్తా అప్పుడప్పుడు, అంటే రెంట్కి వెళ్ళినప్పుడు తిరుగుతాం. అక్కడ సూపర్ ఉంటుంది చల్లగా వెదరు. అక్కడ అట్లా ఏం బోర్డు మీద అయితే ఉండదు, అంటే ముస్లిమ్స్ రావద్దు అని ఏముండదు. అందుకే మేము వెళ్తూ ఉంటాము. అగో చూడండి, ఆడ సిగ్నల్ పడ్డది, ఉరుక్కుంటూ పోతున్నారు. ఎందుకు అవసరమా? ఇప్పుడు సిగ్నల్ ఆఫ్ అయిందని నేను ఆగిన, వాళ్ళు ముంగడికి వెళ్ళిపోయాను. ట్రాఫిక్ చాలా, ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఉంటే అక్కడ ఉన్నారో లేరో కనిపిస్తలేడు. ఒకవేళ ఉన్నాడు అనుకో, చక్కగా వచ్చి ఫోటో కొడతాడు. అవసరమా అన్న? ఆడ సిగ్నల్ పడినాక కానీ ఊరుకుడు అవసరమా? అయితే బైక్ అన్న అయితే వచ్చేసిండు వెనకకి. అయితే అట్లా ముంగడైతే పోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి. నేనైతే వెళ్తున్నా, మరి నార్సింగ్ సైడ్ వెళ్తా. ఇక్కడ అంతగా ఏం అనిపిస్తలేదు బుకింగ్స్. అయితే కొద్దిగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి. ఒక మామ ఎక్కడ ఉన్నాడు తెలుసా, మన పోలీస్ మామ అక్కడ ఉన్నారు. ఈయన లక్ అనుకో, అలా కార్ అయినది. ఇప్పుడు వెనకకి వస్తున్నాడు. ఎందుకంటే కనిపించింది కదా, అక్కడ చాలా చెక్ చేస్తున్నారు. సాటర్డే సండే చాలా చెక్ చేస్తారు అక్కడ లెఫ్ట్ సైడ్లో. జాగ్రత్తగా ఉండాలి అందరూ. ఇట్లా ముంగడ ఓడి ఎందుకు, అచ్చుడు ఎందుకు నాకు అర్థమవుతలేదు. ఒక్క సిగ్నల్ చూసి ఆఫీస్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇటు వచ్చి ఫోటో కొడితే 1000 రూపాయలు దండు కదా, ఒక 2 నిమిషాల పనికి.
అన్న నిన్న ఏమైందంటే మా కజిన్ వాళ్ళ ఫాదర్ డెత్ అయింది. అయితే రెండు ట్రిప్పుల తర్వాత అయితే నేను క్లోజ్ చేసేసిన. ఎందుకంటే కంపల్సరీ వెళ్ళాల్సింది కాబట్టి 10:30కి అలా చెప్పారు ఫోన్ చేసి. అయితే నేనైతే ఇక ట్రిప్స్ క్లోజ్ చేసేసి ఇంటికి వెళ్ళేసి రెడీ అయ్యామంటే ఇంటికాడ నుంచి కర్ణాటక సైడ్ అయితే మా వాళ్ళ అంకుల్ డెత్ అయింది, అంటే మా కజిన్ ఫాదర్ది. అయితే ఇలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వాలా. నేనైతే బిజినెస్ ఏందన్నా ఎప్పుడన్నా చేసుకోవచ్చు, పోయిన వాళ్ళు అయితే రారు కదా. ఇక టైం తీసుకొని ట్రిప్స్ అక్కడికి క్లోజ్ చేసేసి స్టార్ట్అప్ అయ్యి అక్కడ నుంచి ఏం వీడియోస్ తీయలే, ఎందుకంటే తొందరగా వెళ్ళేది ఉండే, తెలుసు కదా మీకు. అయితే సాయంత్రం చేసేది ఉండే కాబట్టి తొందరగా వెళ్ళేసి అక్కడ జాయిన్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ 6కి ఏరియా వచ్చేసి మన కర్ణాటక బార్డర్, అక్కడికైతే వెళ్ళిపోయి మొత్తం ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కర్ణాటకలో చలి బాగున్నది. మన తెలంగాణ సైడ్ లేదు బార్డర్ దగ్గర. బార్డర్ క్రాస్ అయిన తర్వాత తెలంగాణ బార్డర్ ఎంటర్ అవుతాం కదా, నార్మల్గా ఉంది వెదర్. అయితే మనకు ఇక్కడ కూల్ లేదు, అక్కడ చాలా కూల్ ఉంది. అయితే ఏంటంటే ఇట్లా ఎసుంటి టైంలలో ఎవరైనా ఇట్లా డెత్స్ అవుతాయి కదా, అలాంటి టైంలో ఏంటంటే ఈ పనులు ఇట్స్ పెట్టుకొని వెళ్ళిపోవాలన్నా టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే పోయిన వాళ్ళు తిరిగి రారు, అందుకే పైసలేని ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఇవాళ మళ్ళీ వచ్చిన మళ్ళీ వేసుకోవచ్చు, అట్లేం లేదు. రిలేషన్స్ ఉండాలా, రేపటికి మనకేమైనా అయినా ఎవరు రారు, మళ్ళీ మనం అందరితో కలిసి ఉండాలి కదా. అయితే వెళ్ళేసి అయితే వచ్చేసిన నైట్ అండ్ నుంచి ఒక ½ an hour పట్టింది కర్ణాటక నుంచి పిట్లంకి, ఇది మన నారాయణఖేడ్కి. మళ్ళీ అక్కడి నుంచి 2 hours హైదరాబాద్ వచ్చేసిన. అయితే నేనైతే 2 చేసిన, ఇంకా అవుతుండే బిజినెస్ అయితే ఉండే, చేస్తే అయితే 2400 2500 అని అవుతుండే లేకున్నా కానీ. అయితే నాకు అక్కడ అలా ఫోన్ చేసి చెప్పడం వల్ల నేనైతే ట్రిప్స్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోయినా. అయితే ఇలా ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. అయితే నిన్నటి ఇన్ఫర్మేషన్ ఇది, నేను అందుకే ఆపేసి క్లోజ్ చేసేసి అయితే వెళ్ళిపోయినా. అయితే నేను నారాయణఖేడ్ నుంచి వస్తున్నా కదా, అయితే మనకు బాన్స్వాడ పోయే రూట్లో సిఎన్జీలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే జోగిపేటలో ఉంది. నారాయణఖేడ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి నారాయణఖేడ్లో దొరుకుతుంది, నాకు నారాయణఖేడ్లో దొరికింది. ఇటు కర్ణాటక వెళ్తే కొద్దిగా జాగ్రత్త. నేనైతే బార్డర్కి ఒక 5-10 kilometers వెళ్ళాను కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోయినా. మీరు కనుక ఇట్లా వెళ్తే పర్మిట్ అవి ఆల్ ఇండియా పర్మిట్ ఉంటేనే వెళ్ళాలా, ఓకేనా. బాయ్. ఇవాళ డేట్ వచ్చేసి 11, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 11th date స్టార్ట్ చేసిన. ఇవాళ బిజినెస్ నాకు తెలిసి తక్కువ ఉంటుంది, అంటే ఉంటుంది కాకపోతే మార్నింగ్ ఉండదేమో, ఈవినింగ్ ఉంటుందని నా డౌట్. ఓకేనా, బాయ్.